హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, మాకు, నాయకులకు, కార్యకర్తలకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయింటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే జైల్లో ఉండేవారు. 2019 తర్వాత మేము వచ్చాక ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు, 3 నెలల్లో తన కేసులు ఎట్లయితే ఇచ్చాలని ఆయన చూసుకుంటున్నాడు. ఏమో మా చేత కాదా, 3-4 నెలల్లో మేము రామా, వచ్చిన తర్వాత మేము పాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అలాంటి వ్యవహారాలే చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగుల్చింది. ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది.